మా ఫ్రెండ్ వికాస్ అని ఉండేవాడు. అంటే ఇప్పటికి ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. వికాస్ ఒక అమ్మాయిని బస్ స్టాప్ లో చూశాడు. తర్వాత అమ్మాయిని ఫాలో అయ్యాడు. అలా రోజు ఫాలో అయ్యి ఆ అమ్మాయికి ఒక రోజు ప్రేమ విషయం తెలియజేశాడు. ఆమె కూడా ఓకే చెప్పనట్టు చెప్పింది. అప్పుడు వికాస్ నాకు ఎలాగూ కాబోయే పెళ్ళామే కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొచ్చి స్కూటీ కొనిచ్చాడు, బంగారం కొనిచ్చాడు, డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు, ఇంకా ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాడు. అలా అంటే వాడు మంచి రిచ్ కదా అని అనుకునేరు. కాదు, వాళ్ళ చెల్లెలి పెళ్లికి వాళ్ళ నాన్న దాచుకున్న డబ్బు. చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఏం చెప్పకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీని పరిస్థితి ఎలా? వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి, చాలా ఘోరాలు కూడా జరిగాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తా. వీడియోని పూర్తిగా చూడండి. ఇది బాయ్స్ కి చాలా ముఖ్యమైన వీడియో, సో చూడండి. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మాత్రం బాయ్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబోతుంది. ఎందుకు అంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు. అందుకే ఈ వీడియో ఇంపార్టెంట్ అని చెబుతున్నాను. నిజానికి మీరు చెప్పండి బాయ్స్, మీకు నచ్చిన అమ్మాయి మీద మీరు మీ డబ్బు ఎంత ఖర్చు చేస్తున్నారు? అది ఏ రకంగా కావచ్చు. అసలు ఖర్చు చేసే విషయంలో మీరు ఏ రకమైన బాయ్స్, ఇలా చాలా రకాలుగా మీకు అన్ని విషయాలు చాలా డీటెయిల్ గా చెబుతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. డబ్బు ఖర్చు చేసే విధానాలలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నిజాయితీగా చెప్పే బాధ్యత మా ఛానల్ది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా కొన్ని కేటగిరీస్గా దీనిని విభజిద్దాం. అవి ఏంటి అంటే, మొదటిది, మీరు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు అంటే ఇద్దరు ఫ్యూచర్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని. రెండవది, మీరు నిజంగా అమ్మాయిని ప్రేమించట్లేదు, కేవలం ఆ పని కోసం మాత్రమే ఆమెతో ఉన్నారు. ఇక మూడవది, పెళ్ళైన ఆంటీలు వాళ్ళ దగ్గర చేసే పనులు. ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఒక్కో కేటగిరీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొదటిది, మీరు నిజంగా ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అనుకుందాం. ఇక్కడ డబ్బు విషయంలో మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకు క్లారిటీ ఉంటుంది అంటే, ఎలాగో మీరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా లెక్కలోకి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు బాగా ఖర్చు పెట్టి ఒక వస్తువు కొన్నారనుకోండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఒక డ్రెస్ కొన్నా సరే దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అర్హత మరియు బాధ్యత కూడా ఉంటుంది. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి మీకు చాలా సాటిస్ఫై ఉంటుంది. ఎందుకంటే మీరు ఇద్దరు కాబోయే భార్యాభర్తలు కాబట్టి. మీ ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే కాబట్టి. ప్రతి విషయంలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఇక మీ ప్రేమ బలంగా ఉండాలి అంటే కొన్ని ఖరీదైన గిఫ్టులు ఇవ్వక తప్పదు. దీనికన్నిటికీ మించి మీకు క్లారిటీ రావాల్సిన విషయం ఏమిటి అంటే, మేము చివరి వరకు కలిసే ఉంటాం భార్యాభర్తలుగా అనే క్లారిటీ మీకు ఉంది అంటే చాలు. ఇక ఇవన్నీ మీరు చేయొచ్చు. రెండవది, మీరు నిజంగా ప్రేమించట్లేదు, కేవలం ఆ పని కోసం ఆమెతో లవ్ చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఆమె కూడా అంతే, మీరు కూడా అంతే. కాబట్టి వెరీ క్యాల్కులేటెడ్గా ఉండాలి. ఎంత క్యాల్కులేటెడ్గా ఉంటే మీకు అంత మంచిది. ఇక డబ్బు విషయంలో ప్రతి రూపాయి చాలా లెక్కలోకి వస్తుంది. మీరు డబ్బు విషయంలో లెక్క తప్పి ఖర్చు చేస్తే మాత్రం మీ జేబుకు గుల్ల చేసినట్లే. ఆ డబ్బు చిల్లుపడి నీరు కారిపోతుంది. మీరు కేవలం ఆ పని కోసమే ఆమెతో స్పెండ్ చేస్తున్నారు అనుకుంటే, మీకు అదే సంతోషం అనుకుంటే, చాలా తక్కువ డబ్బుని మీరు లెక్కలోకి తీసుకొని అదే డబ్బుని ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. తీసుకున్న డబ్బులోనే ఖర్చు చేయండి. లెక్క దాటితే మీరే డబ్బు విషయంలో బాధపడాలి. ఆమెతో మీరు ఆ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నించండి. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ మీ డబ్బు కూడా జీరోలోకి వస్తుంది. కొందరు అమ్మాయిలు ఉంటారు, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి అని అమ్మాయి చెప్తే చాలు, అబ్బాయిలు ఏం ఆలోచించకుండా సరే వెళ్దాం పదా అనేసి తీసుకెళ్తారు. ఇలాగే మీతో అలవాటు పడి ఎల్లప్పుడూ మీతో ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు కావలసిన అన్ని వస్తువులు వద్దు అన్నా సరే కొంటూనే ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్త. మిమ్మల్ని కేవలం డబ్బు కోసమే వాడుకుంటుంది అని అర్థం. వీలైనంత తొందరగా ఆ పని చేయడానికి మరియు ఒప్పించడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా వీలైతే ఒక చిన్న అమౌంట్ ఇచ్చి, ఇది కేవలం నీ వ్యక్తిగతంగా వాడుకోకుండా మీ ఫ్యామిలీ సమస్యలు తీర్చు అని బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పండి. ఆమె కూడా ఎమోషనల్ అయ్యి తొందరగా ఆ పని ఒప్పుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేటగిరీలో చెప్పేది ఏమిటి అంటే,
డబ్బుని మాత్రం చాలా అదుపు చేయండి. తొందరపడి మాత్రం ఏడాపెడా ఖర్చు చేయవద్దు, తర్వాత మీరే బాధపడతారు. కొంచెం తెలివిగా వ్యవహరించండి. ఇక మూడవది, పెళ్ళైన స్త్రీలు లేదా ఆంటీలు. నిజంగా ఎక్కువగా ఖర్చు లేకుండా ఎక్కువగా సంతోషపెట్టే వాళ్ళు వీళ్ళే. బాయ్స్ కి డబ్బు విషయంలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ కేటగిరీలో చాలా తక్కువ మంది స్త్రీలు బాయ్స్ నుండి డబ్బును కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళై వాళ్ళ భర్త అన్నిటిని సమకూర్చి ఉంటారు. వీళ్ళకి కేవలం ఆ పని మాత్రమే కావాలి, వేరేది ఎక్కువగా ఆలోచించరు, ఆశించరు కూడా. మరియు వీళ్ళతో ఎలాంటి గొడవలు ఉండవు. భయపడి లవర్స్ దగ్గర అబద్ధాలు చెప్పినట్టు కూడా వీళ్ళ దగ్గర చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా చాలా స్మూత్ గా అయిపోతుంది. ముఖ్యంగా డబ్బు మాత్రం చాలా ఆదా అవుతుంది. వాళ్ళతో ఆ పని కూడా చాలా మజా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఏ కేటగిరీకి చెందిన వారో మీరే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని నేను చెప్పినట్టు వ్యవహరించండి. మీకు ఈ వీడియో ఏ రకంగా అయినా సరే హెల్ప్ అవుద్దని చేస్తున్నాను. సో డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకండి. ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ తెలివిగా ఖర్చు చేయండి. అంతేకాని ఏడాపేడా ఖర్చులు చేసి మీరే మోసపోవద్దు. సో బాయ్స్ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతి మగాడికి ఆశ ఉంటుంది. ఆ ఆశను ఏ విధంగా నెరవేర్చుకోవాలో అలాగే నెరవేర్చుకోండి. మీ ఫ్యామిలీ, మీరు చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకొని అన్నిటిని వ్యవహరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.